Hi everyone, welcome back to Venusha Sweet Home. Welcome back to Daily Vlogs. ఈ వీడియోలో మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మార్నింగ్ 7 o'clock నేను లేసాను అనమాట. సో ఇంకా లేచి హాట్ వాటర్ పెట్టుకుందాము అని చెప్పేసి కిచెన్లోకి వచ్చాను. విండో ఓపెన్ చేస్తే బయట ఇంకా ఫాగ్ పడుతూనే ఉంది, చాలా చలిగా ఉంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, బెంగళూరు వెదర్ చాలా చిల్లుడుగా ఉంది. అసలు ఫ్యాన్స్ ఏమి వేసుకోకపోయినా కూడా ఫుల్ చల్లగా ఉందన్నమాట క్లైమేట్. లేవగానే నా బాటిల్లో ఉన్న వాటర్ని అయితే నేను ఫినిష్ చేసుకుంటాను. దాని తర్వాత హాట్ వాటర్లోకి జీరా వాటర్ కానీ లేదంటే తులసి ఆకు వాటర్ ఇట్లా. ఇప్పుడైతే నేను వాము ఆకులతో కషాయం చేసుకుంటున్నాను. మీకు నేను చెప్పాను కదా, కొంచెం కోల్డ్గా అనిపిస్తుంది, కోల్డ్ చేసింది అని చెప్పేసి. సో అలాంటి టైంలో మనము తులసి ఆకుల కషాయం కానీ లేదా ఇట్లా వాము ఆకు కషాయం కానీ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. సో వాటర్ బాయిల్ అయ్యాయి కదా, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి వాము ఆకుల్ని ఇలా తెంపుకొని వేసుకున్నాను. మూత పెట్టేసి ఈ లోపల నేను ఆ కషాయం రెడీ అయ్యే లోపల నేను నైట్ ఆల్రెడీ టైమర్ సెట్ చేసి పడుకున్నాను. నేను మార్నింగ్ లేచేసరికి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఫినిష్ అయిపోయాయి. ఇంకా వాటిని ఆరేసుకొని దాని తర్వాత నేను కషాయం అయితే తాగేస్తాను. ఎర్లీ మార్నింగ్స్ లేస్తే త్వరగా పనులన్నీ చకచక కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ ఈ చలికి అస్సలు లేవాలనిపించదు. ఇంకా బట్టలు అయితే ఆరేసిన తర్వాత నేను బయట ఇట్లా నా ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటి దగ్గర కొంచెం సేపు ఇలా క్లీన్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా బయటకి రావాలి అంటే ఇంకా ఫుల్ స్వెటర్ హ్యాట్స్ ఇట్లా వేసుకొని రావాలి, లేదంటే ఇంకా అసలే కోల్డ్గా ఉంది. ఇంకా ఈ ఫాగ్లో ఇట్లా బయట మనం ఉన్నామంటే ఖచ్చితంగా ఇంకా కోల్డ్ ఎక్కువైపోతుంది. సో ఇంకా బయట ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను వెళ్ళి వామాకు కషాయం అయితే తాగుతున్నాను. చూసారు కదా, ఆకులన్నీ చాలా ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. అంటే ఆకుల్లో ఉన్న రసం అంతా మనకి వాటర్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా దాన్ని వడగట్టుకొని తాగేయటమే. ఈ వాటర్ తాగడం ఫినిష్ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో ఉన్న పనుల్ని చూసుకోవాలన్నమాట. అంటే లైక్ ఇంట్లో చెత్త ఓడవటం, ఇట్లా డస్టింగ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి కదా, అవి కొంచెం క్లీన్ చేసుకోవటం. అవి క్లీన్ చేసుకున్న తర్వాత యుటెన్సిల్స్ అవి వాష్ చేసుకోవటం. ఇన్ కేస్ బట్టలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తే ఇంకోసారి నేను మిషన్లో వేసేసుకొని ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. నా ఈ పనులు అయిపోయేసరికి ఆ బట్టలన్నీ మిషన్లో కంప్లీట్ అయిపోతాయి కదా, తీసి ఆరేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అగరో వాళ్ళది వైబ్రేషన్ ప్లేట్ అనమాట. దీంతో వెయిట్ లాస్ ఉంది అని చెప్తున్నారు, బట్ ఉందో లేదో నాకైతే ఇంకా ఐడియా లేదు. దీని గురించి యూసెస్ అండ్ బెనిఫిట్స్ గురించి నేను ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను మ్యాగీ చేసుకున్నాను. నా ఒక్కదానికోసమే చేసుకున్నాను. ఇంకా మ్యాగీ తినేసి యాక్చువల్లీ పూరి చేద్దాం అనుకున్నాను. పూరి ఇంకా ఆఫ్టర్నూన్కి చేద్దాము అని చెప్పేసి మా హస్బెండ్ ఫాస్టింగ్ ఉన్నారని చెప్పి నేను ఇంకా మ్యాగీ చేసుకున్నాను. మా అత్తయ్య గారు కూడా లేరు, మా బావ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో నొక్కదానికి కదా మ్యాగీ తినేద్దాము అని చెప్పి మ్యాగీ చేసుకున్నాను. నెక్స్ట్ బయట కొన్ని గ్రాసరీస్ అవసరం ఉంటే వెళ్ళున్నాము. గ్రాసరీస్ తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసాము. నేను బయట అంతా షూట్ చేయలేదు, ఇంకా టైం తక్కువగా ఉందని చెప్పి ఫాస్ట్గా తీసుకొని ఇంకా వచ్చేసాను అనమాట. సో ఇట్లా ఈ టిష్యూస్ చాలా యూజ్ ఉంటాయండి కిచెన్కి క్లీన్ చేసుకోవడానికి అని చెప్పేసి. నెక్స్ట్ నేను ఆలూనైతే బాయిల్ చేస్తున్నాను, కుక్కర్లో పెట్టేస్తున్నాను. కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి ఒక 3-4 విజిల్స్ పెట్టేస్తాను కుక్కర్లో. ఆలు ఎందుకు అంటే పూరి చెప్పాను కదా, పూరి చేద్దాము అని చెప్పి దానికోసం. ఇంకా పూరికి చపాతి పిండి తీసుకుని దాంట్లోకి నేను 3 స్పూన్స్ బొంబాయి రవ్వని యాడ్ చేశాను. తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి
హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసి నేను ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను. మిల్క్ వేయటం వల్ల మనకు పూరీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత మనము కొద్దిగా వాటర్ వేస్తూ డఫ్ని బాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పూరీలోకి ఆలు కూర్మా లైక్ సన్నగా పిండితో చేస్తాం కదా, బొంబాయి చట్నీ టైప్, అది బాగుంటుంది. ప్లస్ ఆలు బఠానీ మసాలా కూర్మా చాలా టేస్టీగా ఉంటుంది. అదే మా మమ్మీ చేస్తుందన్నమాట. యాక్చువల్లీ నేను చేస్తాను, కానీ నాకు మా మమ్మీ చేసేదైతే చాలా బాగా ఇష్టంగా తింటాను అనమాట. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తూ, రా మిల్క్ నేనేం బాయిల్ చేయలేదు, రా మిల్క్ అట్లా యాడ్ చేస్తున్నాను. ఇలా మిల్క్ యాడ్ చేసి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా డఫ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఇది ప్రిపేర్ చేసుకునే లోపు ఆలు అయితే బాయిల్ అయిపోయింది. ఇంకా మొత్తం పిండిని బాగా మసాజ్ చేసి ఇంకా బాల్స్ లాగా డివైడ్ చేసుకొని పిండిని వత్తుకొని ఇంకా పూరీలు కాల్చేయటమే. కోల్డ్ చేసింది అని చెప్పాను కదా, వాయిస్ అందుకే కొంచెం ఇలా ఉంది. వాయిస్ నచ్చలేదు అంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. నేను చెప్పాను కదా, కొంచెం టైం తీసుకొని వ్లాగ్స్ అయితే చేసి పెట్టాలి. ఓకే యూట్యూబ్ పెట్టానన్నట్టు కాకుండా ఇలా వ్లాగ్స్ చేసి డైలీ పెట్టాలి, కనీసం డే బై డే అన్న పెట్టాలి అని మీతో చెప్పాను కదా. సో దానికోసం నేను ఇట్లా టైం తీసుకొని అన్నీ చేస్తున్నాను. సో తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జస్ట్ సెకండ్ అంతే, ఒక్క లైక్ చేయటం వల్ల నా వీడియో అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి. ఆయిల్ హీట్ అయింది, ఇంకా నేను పూరీలను అయితే కాల్ చేస్తున్నాను. ఈ పూరీలు కాల్ చేసిన తర్వాత నేను ఇంకా ఆలు కూర్మానైతే ప్రిపేర్ చేస్తాను. నేను ఇట్లా డైలీ వ్లాగ్స్ చేయడానికి లేదా డే బై డే ఇట్లా వ్లాగ్స్ మీతో షేర్ చేసుకోవడానికి మీరు నాకు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఏ పార్ట్ నచ్చింది ఏంటి అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నాకు ఈ మధ్య కొంచెం లైక్ ఇంట్లో ఉండే పనులు కాకుండా కొంచెం ఎక్స్ట్రా పనులు, అంటే క్రిస్మస్ ఇలా వస్తుంది అండ్ మా వెడ్డింగ్ యానివర్సరీ, ఇట్లా మా ఇంట్లో కొన్ని అకేషన్స్ అన్నీ డిసెంబర్ మంత్లో ఉన్నాయన్నమాట. సో వాటి కోసం కొంచెం ఎక్స్ట్రా పనులు అయితే వస్తున్నాయి. దానికోసం నేను ట్రై చేస్తున్నాను వ్లాగ్స్ చేయడానికి. మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే నేను ఆలు కూర్మా కోసం ప్రిపేర్ చేసేస్తున్నాను. దానికోసం ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి పోపు పెట్టేసుకున్నాను. లైక్ పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇట్లా వేసుకొని అవి కొంచెం చిట్పట్లాడేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత ఇందులోకి మనము గ్రీన్ చిల్లీని యాడ్ చేయాలి. నేను ఇక్కడ జస్ట్ గ్రీన్ చిల్లీ మాత్రమే తీసుకున్నాను. అంటే మీకు గ్రీన్ చిల్లీ తీసుకున్న కారం సరిపోదు అనుకుంటే మీరు ఎక్స్ట్రా కారం కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ నా గ్రీన్ చిల్లీ సరిపోతుంది కాబట్టి నేను కారం అయితే ఎక్స్ట్రా ఏం యాడ్ చేయట్లేదు, జస్ట్ గ్రీన్ చిల్లీ మాత్రం యాడ్ చేసుకున్నాను. ఈ ఆలు కుర్మా చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. పూరీలోకి మాత్రమే కాదు, దోశలో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆనియన్స్ మనము యాడ్ చేసుకొని, అది ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు, మరీ డార్క్ బ్రౌన్ ఇట్లా అవ్వాల్సిన అవసరం లేదు. అందరూ ఆలు తినటం అంత మంచిది కాదు అది ఇది అని చెప్తూ ఉంటారు, కానీ ఆలు ఆల్సో గుడ్ అండి. అది మంచిది కాదు అంటే మనకి అది దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పండి. అన్నీ తినాలి, అప్పుడప్పుడు అన్నీ తింటూ ఉండాలి, లేదంటే ఏదో ఒక డెఫిషియన్సీ మనకే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని వెజిటేబుల్స్ని మనము ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల నేను శనగపిండిని తీసుకొని వాటర్తో లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుంటున్నాను. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ని మధ్యలో ఒకసారి అట్లా కలుపుతూ, అంటే మనం అది కలిపే లోపల ఇది ఇట్లా మాడిపోకూడదు కదా, సో మధ్యలో అలా మనం కలుపుకుంటూ నేను ఆ పని ఈ పని రెండు కంటిన్యూస్గా చేసుకుంటున్నాను.
సో ఆనియన్స్ కొంచెం సాఫ్టెన్ అయిన తర్వాత ఇందులోకి నేను క్యారెట్ యాడ్ చేస్తున్నాను. మీరు క్యారెట్ కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. మీరు ఇంకా వెజిటేబుల్స్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ బఠానీ ఇట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం సాఫ్టెన్ అయిన తర్వాత ఇందులోకి టమాటాస్ని కూడా మనము ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం సాఫ్టెన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఇందులోకి డైరెక్ట్ మనము కలిపెట్టుకున్నటువంటి శనగపిండి దాని మిశ్రమాన్ని కాకుండా నేను ఫస్ట్ కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి దీన్ని కొంచెం బాయిల్ చేసుకుంటాను అన్నమాట. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. డైరెక్ట్గా శనగపిండి మిశ్రమాన్ని వేసి చూడండి అండ్ వాటర్ని ఇలా వేసి కొద్దిసేపు బాయిల్ చేసి దాని తర్వాత శనగపిండి వాటర్ని వేసి మిక్స్ చేసి చూడండి. చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో. ఈ ఆలు కుర్మా చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు అంటే పిల్లలు ఉన్నారు అనే వాళ్ళు కూడా దీన్ని ఈజీగా పెట్టచ్చు. ఎందుకంటే శనగపిండి హెల్దీ ఆప్షన్, ప్లస్ ఇది పెద్దగా కారంగా ఇట్లా ఏముండదు కాబట్టి పిల్లలు కూడా చాలా టేస్టీగా తినేస్తారనమాట ఈజీగా. కాబట్టి ఇది చాలా మంచి సైడ్ డిష్ లాగా చెప్పొచ్చు మనం పూరికి కానీ, చపాతీకి కానీ, దోశకి కానీ. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి నేను ముందుగా కలిపెట్టుకున్నాను కదా శనగపిండి మిశ్రమం, దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలన్నమాట. లేదంటే కింద గడ్డలాగా అయిపోతుంది, పైనేమో వాటరీగా ఉంటుంది, తర్వాత అంత టేస్టీగా ఉండదు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మనము అది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మళ్ళీ యాడ్ చేసుకొని ఇందులోకి నేను బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes అట్లా లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా, ఇది కొంచెం దగ్గర పడుతుంది అనమాట. అంటే శనగపిండి పచ్చివాసన పోయి కొంచెం దగ్గర పడుతుంది. ఆ టైంలో మనము ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి నేను మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలన్నమాట. 5 minutes తర్వాత చూడండి, ఇది మొత్తం కర్రీ అనేది బాగా దగ్గర పడింది కదా. మీకు ఇంకా కొంచెం దగ్గర పడాలి అనుకుంటే ఇంకో 2 minutes అట్లా బాయిల్ చేసుకొని ఆఫ్ చేసుకోండి. లేదు అంటే ఇంకా ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొంచెం దగ్గర పడటం అనేది జరుగుతుంది. కాబట్టి నేను ఆఫ్ చేసేసుకున్నాను. సో మనకి ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఈరోజు లంచ్ అయితే అదే. దాని తర్వాత ఇంకా డిషెస్ కొన్ని ఉంటాయి కదా మనము వంట చేసేటప్పుడు పడేవి, అవి నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఒక్కోసారి చేయలేను అనుకోండి, అంటే ఎప్పుడు ఒకే మూడు ఉండదు కదా. ఆ టైంలో అయితే చాలా స్ట్రెస్డ్గా అనిపిస్తుంది నాకు. షింక్ నిండా ఇట్లా యుటెన్సిల్స్ చూస్తే అమ్మో ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలా అనే ఫీలింగ్ వస్తుంది. నాకు అస్సలు నచ్చని పని అంటే ఈ యుటెన్సిల్స్ని క్లీన్ చేయటం. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ నేను పెంచుకుంటున్న నా సిట్రస్ ప్లాంట్ని ఇలా క్రిస్మస్ ట్రీగా డెకరేట్ చేసి పెట్టేశాను అనమాట. సో నేను ఎక్కువ బయట నుండి ఏం తెచ్చుకోలేదు, నా దగ్గర ఉండే వాటితోనే ఇలా సెట్ చేశాను. మీకు ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా నా క్రిస్మస్ ట్రీ, నా చిట్టి బుజ్జి క్రిస్మస్ ట్రీ అని చెప్పి నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకోండి. నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.